దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన అనేటువంటి అంశమును గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. క్రీస్తు ప్రభుల వారు మరి శరీరధారి అయి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మరి కుమారుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారే దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనములతో ఆయన సన్నిధిలో మరి జీవిస్తే మనమందరము మరి ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాము. చూడండి పిల్లరా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మరి తాను ఈ లోకంలో జీవించినంత కాలము దేవునికి విధేయత కలిగి జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని సన్నిధిలో మరి ప్రార్థన విన్నపములు సమర్పించి ఆయన దేవుని చేత హెచ్చింపబడినాడు. Jesus Christ, who in the days of his flesh, when he had offered up prayers and supplications with strong crying and tears unto him that was able to save him from death, and was heard, in that he feared, though he were a son, yet learned he obedience by the things which he suffered. మరి ఆయన కుమారుడై ఉండి కూడా, దేవుని ప్రియ కుమారుడై ఉండి కూడా ఆయన మరి తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. మహారోదనంతో కన్నీళ్లతో మరి తన్ను రక్షించగల ఆ దేవాది దేవునికి, తండ్రి అయిన దేవునికి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. తన అవసరతలకు దేవుని పైన ఆధారపడ్డాడు. మరి మనం చూస్తాము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి మరి ఆయన పంచక మునుపు ఆయన రొట్టెలను, ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలు తీసుకొని మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన వారందరికీ పంచిపెట్టడం మనం చూడగలుగుతాం. స్వార్థల పాఠ్యభాగంలో ఆ విషయాలు మనం చూడగలుగుతాం. అంటే మరి ఆయన దేవుని పైన ఎంతగా ఆధారపడి ఉన్నాడో అక్కడ మనకు తెలుస్తుంది. ప్రియులారా, మరి నీవు నేను మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలోనికి ప్రవేశించడానికి ఆశ కలిగిన వారమై దేవునితో మరి ఆ సంబంధాన్ని వృద్ధిపరచుకోవడానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులు ఏ విధంగా ప్రార్థించాలి అనేటువంటి
విషయాన్ని ఆయన వారికి బోధించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాల్లో మనం గమనిస్తే 9 నుంచి 15 వచనాలు ఒకసారి చూసుకుంటే యేసయ్య ఇలాగూ సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి. ఆమేన్ అని క్రీస్తు ప్రభుల వారు ఆ పరలోక ప్రార్థన మనము నిత్యము ఆచరిస్తున్నటువంటి ఆ పరలోక ప్రార్థనను ఆ శిష్యులకు నేర్పించాడు. ఇదిగో, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. హల్లెలూయా. ప్రార్థనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే మన హృదయంలో మన సహోదరులను క్షమించబద్దులమై ఉంటున్నాం. అనగా దేవుని సన్నిధిలో ప్రార్థించే ముందు, దేవుని సన్నిధానంలో నీవు నేను అడిగిడాలి అంటే ఆయన మనలను క్షమించిన మాదిరిగా మొట్టమొదటిగా మన హృదయాన్ని శుద్ధీకరించుకొని మన హృదయములో ఎలాంటి పాపము ఉండకుండా, మన హృదయంలో ఎలాంటి ప్రతీకారములు, క్షమింపలేనటువంటి గుణమును తీసివేసి ఆయన సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క క్షమాపణను గురించి మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో యేసయ్య అంటున్నాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. హల్లెలూయా. ఇక్కడ మరి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవరైనాను ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థన మనము ఆ పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి చేస్తున్నాం, ఆయన నామంలో చేస్తున్నాం. ఆయన నామం మహిమపరచబడాలని, ఆయన రాజ్యము రావాలని ఆ పరలోకమందున్న దేవుని మహిమపరుస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఆయన సన్నిధిలోనికి నీవు నేను వెళ్ళాలంటే మొట్టమొదటిగా నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మన హృదయాలను సరిచేసుకొని దేవునితో ఆ తండ్రి అబ్బా అని మొరపెట్టగలిగినటువంటి సంబంధము కలిగి ఉండాలి. ప్రార్థన అనగా దేవునితో సహవాసము, ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, ప్రార్థన అనగా దేవునితో సంబంధము. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ రిచువల్. మళ్ళీ ఒకసారి అంటున్నాను, ప్రేయర్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ రిచువల్. ప్రేయర్ ఈజ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ జీసస్, రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవునితో మాట్లాడటం, ఆయన మాటలు వినగలగటం, అది
ప్రార్థన మరి నీకు ఆ దేవునితో ఆ సహవాసము, ఆ సంబంధము, ఆ యొక్క మరి అవినాభావ సంబంధము లేనప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేవు. ఇక రెండవది ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాటి ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి. నమ్మిక, విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం. హల్లెలూయా. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు యేసయ్య. దేవుని యందు విశ్వాసం ఉంచితేనే మనం ప్రార్థించగలం. మొట్టమొదటిది ఆయనతో సంబంధం ఉండాలి, రెండవది ఆయన యందు విశ్వాసం ఉండాలి, ఇక మూడవది మన స్నేహితులను, మన సహోదరులను క్షమించేవారంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన పరలోకపు తండ్రి మన పాపములను క్షమించి మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించి కలువరి శిలువలో మనకు రావలసినటువంటి శిక్షను ఆయన తన ప్రియ కుమారుని మీద ఉంచి మనలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించడానికి అర్హతను అనుగ్రహించాడు. మరి మన స్నేహితులను, మన సహోదరులను క్షమించలేని స్థితిలో ఉంటే మనము ఆ అర్హతను కోల్పోతాం. మన హృదయంలో పాపము చోటు చేసుకుంటుంది. మన పాపములు మరి దేవునికి మనకు అడ్డుగోడగా నిలుస్తాయి. అప్పుడు దేవుడు మన ప్రార్థనను వినడు, అంగీకరించాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం గమనిస్తే, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. అది అందుకే యేసయ్య అన్నాడు, నీవు ప్రార్థించేటప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచి నీ తోటి సహోదరి సహోదరులను క్షమించి, పరలోకమందున్న ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమించి నీకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి నేను ఆయన సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ 2026వ సంవత్సరంలో మరి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణలో మన హృదయాలను శుద్ధీకరించుకొని మన తోటి సహోదరి సహోదరులను క్షమించి మరి దేవునితో సంబంధం కలిగి ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి మన ప్రార్థన జీవితాలను చక్కదిద్దుకుందాం. మరి దేవుడు అతి కృప, అతి ధన్యత మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నింతు మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా దినమెల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను శుద్ధీకరించుకొని అయ్యా మీరు మమ్మల్ని క్షమించిన మాదిరిగా మేము మా సహోదరి సహోదరులను క్షమించి ప్రభువా అనుదినము మీతో సంబంధం కలిగి మీ సన్నిధానంలో అయ్యా మేము గడపటానికి మరి మీ సన్నిధానంలో మా క్రీస్తు ప్రభుల వారు మాకు చూపిన మాదిరిగా ప్రార్థన విజ్ఞాపనలు సలపటానికి, మీ స్వరమును వినటానికి ప్రభువా మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి ఈ యొక్క 2026వ సంవత్సరంలో మా అందరినీ ప్రభు మీరే సిద్ధపరిచి మీ ఆత్మచేత నింపి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్,
Amen. God bless you all. Praise the Lord. Shalom.